వెల్కమ్ మూర్తిస్ రైతులోకం. నేను మీ శ్రీనివాసమూర్తి ఒంగోలు. మాన్యశ్రీ డాక్టర్ కృష్ణ చంద్ర గారు రైతులోకానికి అందించినటువంటి ఇంకొక వినూత్నమైనటువంటి ప్రోడక్ట్ కింద మనం కచరా మిత్ర గురించి చెప్పుకోవాలి. డాక్టర్ కృష్ణ చంద్ర గారు రైతులోకానికి కచరా మిత్ర అనేటువంటి ఇంకొక ప్రోడక్ట్ని అందించారు. ఇది ప్రధానంగా మనకి రైతులు వారి యొక్క వరి పొలాలలో మిగిలినటువంటి స్టబుల్స్, అంటే వరి కోతల అనంతరం ఆ మిగిలినటువంటి వ్యర్థాలని కాల్చివేయటం, తర్వాత చెరకు లాంటి పంటలలో ఆ చెత్తని కాల్చివేయటం, ఇట్లాంటి అంటే పంట వ్యర్థాలని తగలబెట్టి పొల్యూషన్కి కారణం అవుతున్నటువంటి ఒక ఇబ్బంది నుంచి బయటపడేయటానికి, అట్లాగే పంట వ్యర్థాలని నేలకి మళ్ళా తిరిగి మంచి పోషకాలుగా అందిస్తూ ఆర్గానిక్ కార్బన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఆలోచనతో రైతు లోకానికి అందించినటువంటి ప్రోడక్టే కచరా మిత్ర డీకేసి. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ప్రతి పంటలో కూడా ఆ పంట అనంతరం ఉండేటువంటి పంట వ్యర్థాలని, అట్లాగే చికెన్ మెన్యూర్ అంటే కోడి ఎరువు, పశువుల ఎరువులు, ఇట్లాంటి వాటిని మనం నేలకి ఇచ్చినప్పుడు అది 6 months నుంచి 3 years దాకా స్లోగా నేలకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు పంటకి అందదు. ఇట్లాంటి ముడి పంట లేదా పాడి వ్యర్థాలని, అంటే పశువుల ఎరువు లాంటి దాన్ని, చికెన్ మెన్యూర్ లాంటి దాన్ని కేవలం 20 రోజుల్లోనే మంచి ఆర్గానిక్ మెన్యూర్గా తయారు చేసుకొని పంటలకు అందించుకుంటానికి, పంట వ్యర్థాలని కేవలం 20 రోజుల్లోనే మంచి పోషకాలుగా మార్చి నేలకి అందించడానికి ఈ కచరా మిత్ర అనేటువంటి ప్రోడక్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కచరా మిత్రని ఎట్లా మనం వాడుకోవాలి వ్యవసాయ పంటలకి? 150 టన్నుల పంట లేదా పాడి పంట వ్యర్థాలని మనం కేవలం 50 లీటర్ల కచరా మిత్రతో 20 రోజుల్లోనే మంచి నాణ్యమైనటువంటి కంపోస్ట్గా మార్చుకుంటానికి ఆస్కారం దొరుకుతుంది. ఎట్లా? ఇప్పుడు ఉదాహరణకి మనం ఇక్కడ చెప్పుకుంటున్నట్లుగా ఒక 150 టన్నుల పంట వ్యర్థాలు లేదా పాడి వ్యర్థాలు మనకి దొరికింది అని అనుకుంటే, దానిని బాగా తడపాలి. అది కూడా వీలైతే శాండ్విచ్ మెథడ్లో, అంటే లేయర్ వైజ్గా వేసుకుంటూ దాన్ని బాగా తడిపి, అంటే ఈ వ్యర్థాలలో సుమారుగా 70% తేమ దాకా ఉండేటట్లుగా చూసుకొని, ఆ తదనంతరం 50 లీటర్ల కచరా మిత్ర సొల్యూషన్ని 10 times నీళ్ళల్లో కలుపుకోవచ్చు. అంటే 450 లీటర్ల నీటిలో 50 లీటర్ల కచరా మిత్రాన్ని కలిపి, ఈ 500 లీటర్ల సహాయంతో తయారైనటువంటి ద్రావణపు కచరా మిత్ర డీకేసి ద్రావణాన్ని మనం ఈ 150 టన్నుల పాడి పంట వ్యర్థాల మీద మంచి 70% దాకా మాయిశ్చర్ ఉండేటట్లుగా చూసుకొని దాని మీద చిలకరించటం, అట్లాగే ఈ వ్యర్థాల మీద కర్రతో కానీ గడపారతో కానీ గాతాలేసి ఆ గుంటల్లోకి ఈ ద్రావణాన్ని పోసి 20 రోజులు కదిలించకుండా అట్టి పెడితే మంచి కంపోస్ట్గా తయారవుతుంది. లేదు ఇంకా తొందరగా తయారు కావాలి మనం అనుకునేటట్టయితే వారానికి ఒకసారి ఇట్లా మనం కచరా మిత్ర ద్రావణంతో తడిపినటువంటి 150 టన్నుల వ్యర్థపు మిశ్రమాన్ని వారానికి ఒకసారి కదిలిస్తూ తిరగేస్తూ ఉంటే కేవలం 12 నుంచి 19 రోజుల్లోపే మనకి మంచి కంపోస్ట్గా తయారవుతుంది. అట్లాగే వరి కోతల అనంతరం మిగిలినటువంటి ఆ స్టబుల్స్ని మంచి వర్షపు టైంలో మంచి తేమ ఉన్నప్పుడు ఈ కచరా మిత్ర ద్రావణాన్ని చిలకరించడం కానీ లేదు స్ప్రే చేయటం కానీ జరిగితే
అదంతా కూడా మంచి కంపోస్ట్‌గా తయారవుతుంది. లేదు దుక్కులు చేసుకున్న తర్వాత ఆ నేలలో మంచి వర్షం పడిన పదును నేలలో మనం ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవటం లేదా చిలకరించినా కూడా తయారవుతుంది. అట్లాగే చెరుకు పంట వ్యర్థాలని, మొక్కజొన్న పంట వ్యర్థాలని, ఏ రకమైనటువంటి పాడి పంట వ్యర్థాలనైనా కూడా మనం ఇట్లా మార్చుకోవచ్చు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇట్లా తయారైనటువంటి అంటే కచరా మిత్ర డీకేసీ ద్వారా తయారైనటువంటి 20 రోజుల తర్వాత తయారైనటువంటి కంపోస్ట్‌లో 10% ఎడిషనల్‌గా ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. అట్లాగే సాయిల్ కార్బను, ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది. ఎంజైమ్స్ కూడా చాలా రిచ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ కచరా మిత్ర డీకేసీ అనేటువంటి ప్రోడక్టు డాక్టర్ కృష్ణ చంద్ర గారు చెప్పిన దాని ప్రకారం వివిధ రకాల బెనిఫిషియల్ బ్యాక్టీరియల్ మైక్రోబ్స్‌తో తయారు చేశారు. దీనిలో మంచి ఆర్గానిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి సాయిల్ కార్బన్ని, మినరల్స్‌ని 10% అత్యధికంగా మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమంలో పెంచటానికి ఉపయోగపడుతుంది. ఇట్లాంటి దాన్ని మనం అన్ని రకాల పంటలకి వాడుకోవచ్చు. ఇది మనం పాడి పంట వ్యర్థాలని మంచి కంపోస్ట్‌గా తయారు చేసుకునేటువంటి విధానం. దీన్నే మనం ఇన్‌కంపోస్టింగ్ సిస్టమ్ అని అంటాం. అంటే పంటల మనకి స్టాండింగ్ క్రాప్స్ ఉన్నప్పుడు పొలాలలో పంటలు ఉన్నప్పుడు ఆ పంట వ్యర్థాలని మనం అక్కడికక్కడే కంపోస్టింగ్ చేసుకుంటానికి మనం ఈ కచరా మిత్ర డీకేసీ ద్రావణాన్ని పొలాలలో చిలకరించడం కానీ, స్ప్రే చేసుకోవటం కానీ పంట వ్యర్థాల మీద చేసుకుంటే అవన్నీ కూడా మంచి కంపోస్ట్‌గా మారిపోతాయి. అంటే సెల్యులోజు, లిగ్నైన్ అనేటువంటి పదార్థం తొందరగా డికంపోజ్ కాదు. అట్లాంటి పదార్థాన్ని కూడా ఈ కచరా మిత్ర డీకేసీ అనేటువంటి ద్రావణం మంచి కంపోస్టింగ్‌గా మారుస్తుంది. ఇంకొక ఎకలాజికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కంపోస్టింగ్‌గా మార్చేటప్పుడు ఈ వోలటైల్ గ్యాసెస్ రిలీజ్ అవ్వటాన్ని దాదాపుగా తగ్గించేసి 0% తీసుకొనొస్తుంది ఈ కచరా మిత్ర డీకేసీ అనేటువంటి అద్భుతమైనటువంటి కంపోస్టింగ్ ఎన్హాన్సర్. డాక్టర్ కృష్ణ చంద్ర గారు మనకి ఈ కచరా మిత్ర డీకేసీ అనేటువంటి దాన్ని మనకి 3 రకాల ప్యాకుల్లో అందిస్తున్నారు. లీటర్ ప్యాకింగు, తర్వాత 5 లీటర్స్ ప్యాకింగ్, 50 లీటర్స్ ప్యాకింగ్. ఈ ద్రావణాన్ని 10 టైమ్స్ మనం నీటిలో కలుపుకొని మల్టిప్లై చేసుకొని దాన్ని వాడుకోవచ్చు. తయారు చేసే విధానం, వాడుకునే విధానానికి వచ్చేటప్పటికి ఈ కచరా మిత్ర ద్రావణాన్ని 10 టైమ్స్ నీటిని తీసుకొని దానిలోకి ఇప్పుడు మనం తీసుకున్న ప్యాక్లో ఉన్నటువంటి ద్రావణాన్ని కలిపి బాగా కలబెట్టి ఒక 1 అవర్ ఆగిన తర్వాత దాన్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. అంటే లీటర్ కచరా మిత్ర సొల్యూషన్ని 10 లీటర్ల నీటిలో కలుపుకోవచ్చు. 5 లీటర్ల కచరా మిత్ర సొల్యూషన్ని 50 లీటర్లు కలుపుకోవచ్చు. 50 లీటర్ల కచరా మిత్ర సొల్యూషన్ని 500 ద్రావణానికి వరకు పెంచుకోవచ్చు. అంటే 9 టైమ్స్ వాటర్కి 1 రేషియోలో ఈ ద్రావణాన్ని కలుపుకొని సొల్యూషన్ తయారు చేసుకొని దాన్ని మనం వాడుకోవాల్సి వస్తుంది. ఈ రకంగా డాక్టర్ కృష్ణ చంద్ర గారు అందించినటువంటి ఇంకొక వరప్రదాయాన్ని కచరా మిత్ర డీకేసీ. దీన్ని మనం మన పంట పొలాల్లో వాడుకొని పంట వ్యర్థాలు, పాడి వ్యర్థాలని మొక్కలకి అప్పటికప్పుడే చాలా కొద్ది రోజుల్లోనే అంటే 20 రోజుల్లోపే మంచి పోషకాలుగా తయారు చేసి మొక్కలకు అందించుకోవచ్చు. ఆర్గానిక్ కార్బన్ని పెంచుకోవచ్చు. మినరల్స్ 10% దాకా పెంచుకోవచ్చు. ఎడిషనల్గా ఏ రకమైనటువంటి కంపోస్ట్తో కంపేర్ చేసినా కూడా. అట్లాగే దీనివల్ల ప్రకృతికి వోలటైల్ గ్యాసెస్ వల్ల జరిగేటువంటి ఇబ్బందిని కూడా నివారించుకోవచ్చు. దీని మీద మీరు వాడి దీని ఉపయోగాల్ని, దీని బెనిఫిట్స్ని పొందుతూ ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ పొందారో మీరు కామెంట్ రూపంలో చేయవలసినదిగా కోరుకుంటూ మీ శ్రీనివాసమూర్తి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.